తండ్రి కొడుకు 2003 వరల్డ్ కప్ లో ఇండియా ఓడిపోవడాన్ని టీవీలో చూస్తున్నప్పుడు కొడుకు వాళ్ళ నాన్న దగ్గర ఒక రోజు నేను ఇండియాని గెలిపిస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు వాళ్ళ నాన్నకు తెలియదు వాళ్ళ కొడుకు ఊరికేమీ ఆ మాట ఇవ్వలేదని. 100 days 100 యూస్ఫుల్ స్టోరీస్ తెలుసుకునే దాంట్లో డే 3. ఇలాంటి యూస్ఫుల్ స్టోరీస్ కోసం మన పేజ్ ని ఫాలో చేసుకోండి. 1988 ఢిల్లీలో ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే విరాట్ కోహ్లీ పుట్టాడు. చిన్నప్పటి నుంచి టెండూల్కర్ లాగా అవ్వాలని ఒక ఆశ. వాళ్ళ వీధిలో సూపర్ గా క్రికెట్ ఆడటం చూసిన వాళ్ళ నాన్న ఒక అకాడమీలో చేర్పించాడు. కానీ అక్కడ విరాట్ అతనేమని చెప్పి అందరికీ చూపించాడు. అకాడమీలోనే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియన్ అండర్-19 టీమ్ లో కూడా సెలెక్ట్ అయ్యాడు. అతను ఒక అగ్రెసివ్ ప్లేయర్. ఒక్కొక్క మ్యాచ్ చాలా గంభీరంగా ఆడేవాడు, ఎస్పెషల్లీ బ్యాటింగ్. అప్పుడు అతనికి రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం దొరికింది. అది అతని చాలా రోజుల కల. అన్ఫార్చునేట్ గా వాళ్ళ నాన్న మ్యాచ్ రోజే చనిపోయారు. ఇక అంతే, అతను మ్యాచ్ కి రాడని చెప్పి ఇంకా సబ్స్టిట్యూట్ నుంచి మొత్తం అందరినీ రెడీ చేసుకున్నారు. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ రోజు స్టేడియం లో అడుగు పెట్టాడు. ఆ ఒక్క మ్యాచ్ లో మాత్రమే 90 రన్స్. వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆ కమిట్మెంటే సచిన్ అంటే రికార్డ్ మేకర్, కోహ్లీ అంటే రికార్డ్ బ్రేకర్ అనే స్టేజ్ కి వచ్చాడు. ఈ రోజు విరాట్ కోహ్లీ చేయని అచీవ్మెంట్ లేదు, ఇవ్వని రివెంజ్ కూడా లేదు. 2011 వరల్డ్ కప్ లో సెంచరీ కొట్టి ఇండియాని గెలిచేలా చేసి 22 ఇయర్స్ ఏజ్ లో వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట వల్ల వరల్డ్ లోనే ఒక గొప్ప క్రికెటర్ అయ్యాడు. మంచి స్టోరీ కదా. ఈ వీడియోని కోహ్లీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి.